హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ 90 శైలజ. మీరెప్పుడైనా గమనించారా? ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ మూర్తి ఎందుకు నడుము వరకు మాత్రమే కనిపిస్తుంది? అసలు స్వామివారి పాదాలు ఎక్కడున్నాయి? ఈ రహస్యం వెనుక ఉన్న కథ తెలుసుకున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. వెంకటేశ్వర స్వామి తిరుమలలో నిలబడిన భంగిమలో మనకు దర్శనమిస్తారు. అదే తాళ్లపాకలో స్వామివారు పద్మాసనం వేసుకుని కూర్చొని దర్శనమిస్తారు. కానీ ఇక్కడ ద్వారకా తిరుమలలో నడుము భాగం వరకే దర్శనమిస్తారు. దీని వెనుక ఉన్న రహస్యము తెలుసుకుందాం రండి. స్థల పురాణం మరియు భక్తుల విశ్వాసం ప్రకారం స్వామివారి పాదాలు భూమి కింద ఉన్న పాతాళ లోకంలో ఉన్నాయని చెబుతారు. అందుకే మనకు భూమిపై కేవలం స్వామివారు నడుముపై భాగం మాత్రమే దర్శనమిస్తుంది. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన విశ్వాసం కూడా ఉంది. పాతాళంలో నివసిస్తున్న బలిచక్రవర్తి ప్రతిరోజు స్వామివారి పాద పద్మాలను సేవించాలని కోరుకున్నాడని చెబుతారు. ఆ భక్తుని గౌరవిస్తూ స్వామివారు తన పాదాలను పాతాళంలో ఉంచి బలిచక్రవర్తికి నిత్య దర్శనం ఇస్తున్నారని భక్తుల విశ్వాసం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ స్వయంభూ మూర్తి భూమిలోకి ఎంత లోతుగా ఉందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఈ విగ్రహం అత్యంత పురాతనమైనదిగా, అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ స్వయంభూ మూర్తికి అభిషేకాలు జరగవు. ఎందుకంటే విగ్రహంపై పవిత్రమైన పుట్టమన్ను ఉంటుంది. ఈ దివ్యమూర్తి చాలా సున్నితమైనదిగా భావించి ఆచారాల ప్రకారం కేవలం ఉత్సవమూర్తులకు మాత్రమే అభిషేకాలను నిర్వహిస్తారు. భక్తులు స్వామివారి సంపూర్ణ రూపాన్ని దర్శించాలనే కోరిక వ్యక్తం చేయడంతో స్వయంభూ మూర్తి వెనుక భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో భక్తులు స్వయంభూ రూపాన్ని, సంపూర్ణ దివ్య రూపాన్ని ఒకేసారి దర్శించుకుంటారు. అందుకే ఈ ద్వారకా తిరుమలలో మనకు వెంకటేశ్వర స్వామి 2 రూపాలలో ఒకేసారి దర్శనమిస్తారు. ఈ ఆలయ స్థల పురాణం ఏమిటంటే ద్వారకుడు అనే పేరుగల ముని ఈ క్షేత్రంలో తీవ్ర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది. ద్వారకాముని చీమల పుట్టలో వెలసిన స్వామివారిని కనుగొన్నారు. ఈ క్షేత్రము పూర్వకాలం నుండి, ముఖ్యంగా కృతయుగం నుండి ప్రాచుర్యంలో ఉందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముని ముత్తాత అయిన అజమహారాజు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు బ్రహ్మపురాణంలో కూడా ఉంది. ఈ స్వయంభూ విగ్రహము ద్వారకాముని కనుగొన్నది. ఇది నడుము వరకు మాత్రమే కనిపిస్తుంది. స్వామివారి పాదాలు పాతాళంలో బలిచక్రవర్తి పూజల కోసం ఉన్నాయని భక్తుల విశ్వాసం. స్వామివారి పాదాలను కూడా దర్శించుకోవాలని భక్తులు కోరుకోవడంతో శ్రీరామానుజాచార్యులు వైకానన ఆగమనం ప్రకారం స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని స్వయంభూ విగ్రహం వెనుక ప్రతిష్ఠించారు. ప్రస్తుత ఆలయ నిర్మాణం, విమానము, మండపాలు మరియు గోపురాలను 18వ శతాబ్దం చివరిలో మైలవరం జమీందారు, ముఖ్యంగా ధర్మా అప్పారావు గారు 1762 నుండి 1827 కాలంలో నిర్మించారు. సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా ఉంటారు. ద్వారకాముని ఉత్తరాభిముఖంగా తపస్సు చేయడంతో ఆయనకు దర్శనమివ్వడానికి స్వామివారు దక్షిణముఖంగా వెలిశారని చెప్తారు. దీనినే చిన్న తిరుపతిగా కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేది. కాలక్రమేణా స్వామివారి మహిమలు వెలుగులోకి రావడం, భక్తులు ఇక్కడికి తరలి రావడం మొదలైంది. భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి ఈ క్షేత్రానికి ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నారు. తిరుమలకు వెళ్ళలేని వారికి ఇక్కడే తిరుమల అనుభూతి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయ సాంప్రదాయం ప్రకారం
ఏటా 2 కళ్యాణోత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసం మరియు ఆశ్వయుజ మాసాలలో జరుగుతాయి. స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో వెలిశారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించారని, దీనికి కారణంగా 2 సార్లు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. తిరుమలలో మొక్కులు తీర్చుకోలేని భక్తులు ఇక్కడ తీర్చుకుంటే తిరుమలను దర్శించి వాళ్ళ మొక్కు తీర్చుకున్న ఫలితం దక్కుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అత్యంత దివ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల యొక్క విషయాలను తెలుసుకున్నారు కదా. ఈ కొండపైననే పార్వతీ పరమేశ్వర్ల ఆలయము, నవగ్రహ వనము, గోశాల, సూర్య యంత్రము, అన్నదాన సత్రము ఇలాంటి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాము. మీరు కూడా ఇలాంటి ఆధ్యాత్మికపరమైన మన భారతీయ సంస్కృతికి సంబంధించిన ఆలయాలు వాటి విషయాలను తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ద్వారకా తిరుమలకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి నా నెక్స్ట్ ఎపిసోడ్ని తప్పకుండా చూడండి.